ఫ్రెండ్స్ మీరు బీఎస్ఎన్ఎల్ ఫైబర్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఆన్‌లైన్‌లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఇంటర్నెట్ స్పీడ్ ఏ విధంగా వస్తుంది? ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇలా కంప్లీట్‌గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేశారనుకోండి వీడియో ఎక్కువ మందికైతే రీచ్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి. దాంతో పాటు ప్రతి ఒక్క మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయ్యారనుకోండి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మీషో, మింత్రా, అజియోలో ఏమైనా ఆఫర్స్ ఉన్నాయనుకోండి వెంటనే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఈ చైర్ అయితే 9000 దాకా ప్రైస్ అయితే ఉంది. కేవలం 3000కే తీసుకోవడం జరిగింది. టీవీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, వాషింగ్ మిషన్, ఏసీలా ఏమైనా కొనాలనుకుంటే ప్రతి ఒక్క మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. తక్కువ ధరలో మీరు పొందవచ్చు. వీటికి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తే అక్కడ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వచ్చు. లేదా సెర్చ్ బార్‌లో కేబీఆర్ గౌతమ్ డీల్స్ అని సెర్చ్ చేయండి. అక్కడ మన టెలిగ్రామ్ ఛానెల్ కనిపిస్తుంది. అక్కడ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ బీఎస్ఎన్ఎల్ ఫైబర్ కనెక్షన్ మీరు తీసుకోవాలనుకుంటే ముందుగా అయితే మీకు ఇనిషియేషన్ చార్జెస్ విషయానికి వస్తాయి. కాపర్ కనెక్షన్ కోసం అయితే 250 చార్జ్ చేస్తారు. ఈ భారత్ ఫైబర్ కనెక్షన్‌కి అయితే 500 చార్జ్ చేస్తారు. టోటల్‌గా 750 రూపీస్ అయితే మీకు చార్జ్ చేయడం జరుగుతుంది. రౌటరు, ల్యాండ్‌లైన్ అయితే మీరే కొనుక్కోవాలి. ఒకవేళ మీకు ఇంటర్నెట్ కావాలంటే రౌటర్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ రౌటర్ కూడా మీరు ఆన్‌లైన్ గాని, ఆఫ్‌లైన్‌లో గాని మీరే కొనుక్కోవాలి. ఒకవేళ మీకు అన్‌లిమిటెడ్ కాలింగ్ కావాలన్నా కూడా మీకు ల్యాండ్‌లైన్ అయితే మీరే తీసుకోవాలి. ల్యాండ్‌లైన్ ఫోన్ అయితే మీరు తీసుకోవాలి. ఇవన్నీ చార్జెస్ అయితే ఉంటుంది. ప్లాన్స్ విషయానికొస్తే ఎంట్రీ ప్లాన్ అయితే 329 రూపీ ప్లాన్ అయితే ఉంటుంది. 329తో మీరు రీచార్జ్ చేసుకున్నారనుకోండి మీకు అప్ టు 25 ఎంబీపీఎస్ అయితే ఇంటర్నెట్ స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. 1000 జీబీ దాకా డేటా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 1000 జీబీ డేటా మీరు 1 మంత్‌లో యూజ్ చేశారనుకోండి అప్పుడు మీకు 4 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అయితే ఇంటర్నెట్ అయితే రన్ చేసుకోవచ్చు. ఇక్కడ కాలింగ్ విషయానికి వస్తే అన్‌లిమిటెడ్ కాలింగ్ అయితే ఉంటుంది. బట్ కానీ ఈ ప్లాన్ అయితే కేవలం ఆంధ్రప్రదేశ్‌లో చూసుకున్నట్టయితే ఏలూరు కావచ్చు, గుంటూరు కావచ్చు, దాంతోపాటు విశాఖపట్నం కావచ్చు, రాజమండ్రి కావచ్చు. సో అక్కడి వాళ్ళకు మాత్రమే ఈ ఎంట్రీ ప్లాన్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. అదే తెలంగాణలో చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ గాని, నిజామాబాద్ గాని, హైదరాబాద్‌లో గాని అక్కడ వాళ్ళకి మాత్రమే ఈ ఎంట్రీ ప్లాన్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. సో అందరికీ చూసుకున్నట్టయితే ఫైబర్ రూరల్ హోమ్ వైఫై అని చెప్పేసి ఈ ప్లాన్ అయితే ఉంటుంది. ఇది అందరికీ అవైలబుల్ అయితే ఉంటుంది. స్పీడ్ చూసుకున్నట్టయితే 1 మంత్‌కి అయితే దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 399 రూపీ ప్రైజ్ అయితే ఉంటుంది. వీటికి మళ్ళీ ఇంక్లూడింగ్ జీఎస్టీ అయితే ఉంటుంది. సో జీఎస్టీ మళ్ళీ అడిషనల్‌గా పే చేసుకోవాలి. దీని ప్రైస్ చూసుకుంటే 399 రూపీ పర్ మంత్‌కి అయితే ఉంటుంది. మీకు స్పీడ్ చూసుకున్నట్టయితే అప్ టు 30 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. మొత్తం డేటా చూసుకున్నట్టయితే 1400 జీబీ డేటా అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ 1 మంత్‌లో మీరు 1400 జీబీ డేటా యూజ్ చేశారనుకోండి అప్పుడు 4 ఎంబీపీఎస్‌తో ఇంటర్నెట్ స్పీడ్ అయితే మళ్ళీ మీరు డేటా అయితే రన్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కాలింగ్ కూడా మీకు అన్‌లిమిటెడ్ కాలింగ్ అయితే ఉంటుంది. వీటికైతే ఖచ్చితంగా మీరే ఒక ల్యాండ్‌లైన్ ఫోన్ అయితే కొనుక్కోవాలి. నెక్స్ట్ ప్లాన్ చూసుకున్నట్టయితే 449 రూపీ ప్లాన్ అయితే ఉంటుంది పర్ మంత్‌కి అయితే. సో స్పీడ్ చూసుకున్నట్టయితే అప్ టు 50 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఉంటుంది. మొత్తం మీకు 3300 జీబీ అయితే ఇంటర్నెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్పీడ్ ఒకవేళ మీరు 3300 జీబీ ఇంటర్నెట్ యూజ్ చేశారనుకోండి అప్పుడు 4 ఎంబీపీఎస్‌తో ఆ స్పీడ్‌తో అయితే ఇంటర్నెట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు అన్‌లిమిటెడ్ కాలింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్లాన్ చూసుకున్నట్టయితే 499 రీచార్జ్ చేసుకుంటే 1 మంత్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు స్పీడ్ చూసుకుంటే 60 ఎంబీపీఎస్ స్పీడ్ అయితే ఉంటుంది. మొత్తం మీకు 3300 జీబీ ఇంటర్నెట్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ 3300 జీబీ ఇంటర్నెట్ యూజ్ చేశారనుకోండి 4 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు ఆ లోకల్ ప్లస్ ఎస్టీడీ అయితే అన్‌లిమిటెడ్ కాలింగ్ అయితే ఉంటుంది. దాంతోపాటు నెక్స్ట్ ప్లాన్ చూసుకున్నట్టయితే 599తో రీచార్జ్ చేసుకున్నారనుకోండి మీకు అప్ టు 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఉంటుంది. టోటల్‌గా 4000 జీబీ అయితే ఇంటర్నెట్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ 4000 జీబీ మీరు ఇంటర్నెట్ యూజ్ చేశారనుకోండి ఆ 4 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ అయితే మళ్ళీ మీరు రన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు అన్‌లిమిటెడ్ అంటే లోకల్ ప్లస్ ఎస్టీడీ కాల్స్ అయితే అన్‌లిమిటెడ్ అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ప్లాన్ చూసుకున్నట్టయితే 599తో మీరు రీచార్జ్ చేసామనుకోండి ఇంటర్నెట్ స్పీడ్ అయితే 75 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఉంటుంది. 4000 జీబీ దాకా ఇంటర్నెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ 4000 జీబీ మీరు ఇంటర్నెట్ యూజ్ చేశారనుకోండి 4 ఎంబీపీఎస్‌తో ఇంటర్నెట్ రన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఫ్రీ ఓటీటీ అయితే ఉంటుంది చూడండి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ గాని ఈ సూపర్ ప్లాన్ గాని ఫ్రీగా అయితే మీరు పొందవచ్చు. నెక్స్ట్ ప్లాన్ చూసుకున్నట్టయితే 699 రూపీస్ రీచార్జ్ చేసుకున్నారనుకోండి మీకు 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ 4000 జీబీ ఇంటర్నెట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీకు ఇక్కడ ప్యాక్ 1 ప్యాక్ 2 చూడండి. సో ప్యాక్ 1 అంటే ఏమొస్తుంది సూపర్ ప్లాన్ ఫర్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్. ప్యాక్ 2 చూసుకున్నట్టయితే యుప్ టీవీ ప్యాక్ G5 ప్రీమియం, సోనీ లైవ్ ప్రీమియం, యుప్ టీవీ అయితే మీకు రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్యాక్ 1 ప్యాక్ 2 అయితే ఇక్కడ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా కానీ ఇంటర్నెట్‌తో పాటు ఓటీటీ కంటెంట్ కూడా చూసారనుకోండి అలాంటి వాళ్ళైతే ఇక్కడ మీరు 599 రీచార్జ్ చేసుకోవచ్చు. లేదంటే 699 రీచార్జ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా మాకు నెక్స్ట్ ప్లాన్ చూసుకున్నట్టయితే 799 రీచార్జ్ చేసుకున్నారనుకోండి అప్ టు 150 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. టోటల్‌గా ఈ 4000 జీబీ అయితే ఇంటర్నెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఎటువంటి ఓటీటీ యాప్స్ అయితే రావు.
దాంతోపాటు నెక్స్ట్ చూసుకున్నట్టయితే అప్ టు 125 MBPS ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఉంటుంది. 799తో రీఛార్జ్ చేసుకున్నారనుకోండి 4000 GB దాకా ఇంటర్నెట్ అయితే రావడం జరుగుతుంది. ఇవన్నీ మొత్తం 1 మంత్ ప్లాన్లు మాత్రమే. ఇక్కడ మీకు లోకల్ ప్లస్ STD అన్లిమిటెడ్ కాలింగ్ అయితే ఉంటుంది. దాంతోపాటు OTT చూసుకున్నట్టయితే ప్యాక్ 1, ప్యాక్ 2, ప్యాక్ 3. సో ఇక్కడ ప్యాక్ 1 అంటే ఏమొస్తుంది, డిస్నీ ప్లస్ హాట్స్టార్ అయితే వస్తుంది. ప్యాక్ 2లో యిప్ టీవీ కానీ దాంతోపాటు జీ5 ప్రీమియము, సోనీ లైవ్ ప్రీమియము, యిప్ టీవీ అయితే రావడం జరుగుతుంది. ప్యాక్ 3 చూసుకున్నట్టయితే హంగామా, తర్వాత ఈ లైవ్ అని చెప్పేసి ఎపిక్ ఆన్, తర్వాత ఇక్కడ ఇంకోసో ఇట్లా ఈ OTT యాప్స్ అయితే ఫ్రీగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్లాన్స్ అయితే ఉన్నాయి చూడండి. ఈ ప్లాన్కి సంబంధించి వెబ్సైట్ లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ వెళ్ళి ఈ వెబ్సైట్ని క్లిక్ చేసుకోండి, మొత్తం మీ ప్లాన్స్ అని చెక్ చేసుకోవచ్చు. దాంతోపాటు చాలా మంది అయితే OTT కూడా చూస్తుంటారు. అడిషనల్గా OTT కావాలనుకుంటే కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి. బేసిక్ ప్లాన్ చూసుకుంటే 49 రూపీ అయితే ఉంటుంది. ఇందులో కూడా మీకు హంగామా కావచ్చు, ఎపిక్ అని చెప్పేసి ఇట్లాంటి OTT ఫ్రీగా రావడం జరుగుతుంది. దాంతోపాటు ఫుల్ ప్యాక్ చూసుకున్నట్టయితే జీ5 కానీ, సోనీ లైవ్ కానీ, యిప్ టీవీ కానీ, హాట్స్టార్ కానీ 1 మంత్కి అయితే 199 రూపీ ప్రైజ్ అయితే ఉంటుంది. సో ప్రీమియం ప్యాక్ కావాలంటే 249 రూపీ ప్రైజ్ అయితే ఉంటుంది. ఈ విధంగా ప్లాన్స్ అయితే ఉంటాయి. మీరు అడిషనల్గా OTT యాప్స్ కావాలనుకుంటే ఈ ప్లాన్స్ తో మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు BSNL ఫైబర్ కి ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలనుకుంటే లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ వెళ్ళి ఆ లింక్ ని క్లిక్ చేసుకోండి. లింక్ ని క్లిక్ చేయగానే ఈ విధంగా కనిపిస్తుంది, బుక్ హియర్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అని అడుగుతుంది. ఇక్కడ మీకు భారత్ ఎయిర్ ఫైబర్ కావాలా, భారత్ ఫైబర్ కావాలా, సో భారత్ ఫైబర్ ని క్లిక్ చేసుకోండి. సర్కిల్ అడుగుతుంది. మీరు ఒకవేళ మీరు ఏపీ వాళ్ళైతే ఏపీ అని చెప్పేసి, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ క్లిక్ చేసుకోండి. దాంతోపాటు పిన్ కోడ్ అడుగుతుంది. మీ పిన్ కోడ్ ఎంటర్ చేసుకోండి. మీ పేరు అడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఈమెయిల్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసుకోండి. తర్వాత మీకు ఒక బుకింగ్ ఐడి అయితే రావడం జరుగుతుంది. దాంతో మీకు అక్కడ నుంచి ఫోన్ అయితే వస్తుంది. సో కస్టమర్ కేర్ నుంచి ఫోన్ అయితే వస్తుంది. వాళ్ళైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళకైతే మీరు చెప్పవచ్చు మీకు ఏ ప్లాన్ కావాలని చెప్పేసి. ఈ విధంగా మీరు BSNL ఫైబర్కి అయితే బుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ఇదివరకే ఈ జియో ఫైబర్ కానీ, జియో ఎయిర్ ఫైబర్ కానీ, ఎయిర్టెల్ ఫైబర్ కానీ, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ కానీ, సో ఇట్లా ఏ విధంగా బుక్ చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ కొన్ని వీడియో చేశాను. ఆ వీడియో లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్, జియో ఎయిర్టెల్ తో కంపేర్ చేసుకుంటే BSNL ఫైబర్ కనెక్షన్ కొంచెం తక్కువ ప్రైస్ అయితే ఉంటుంది. ఎయిర్టెల్ ఫైబర్ కానీ, దాంతోపాటు జియో ఫైబర్ కానీ అన్ని ఏరియాలో అవైలబుల్ అయితే లేదు. కొన్ని ఏరియాలో మాత్రమే అవైలబుల్ అయితే ఉంటుంది. బట్ కానీ BSNL అయితే మాక్సిమం విలేజ్లో కూడా ఈ ఫైబర్ కనెక్షన్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. మీ విలేజ్లో కానీ ఈ BSNL ఫైబర్ కనెక్షన్ కానీ, ఎయిర్టెల్ జియో ఫైబర్ కనెక్షన్ అవైలబుల్ ఉందా లేదా వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే ప్రతి ఒక్కరి వీడియో కింద రెగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ సింబల్ అవడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.